37 న్యూస్ వార్తలు చదువుతున్నది షాహిన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. సీనియర్ సిటిజన్లందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రభుత్వం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ముఖ్యమైన అప్డేట్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది. వివరాలకైతే వెళ్ళిపోదాం. ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మైనా అన్ని రాజకీయ పార్టీలు ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందుగా అప్డేట్ అయితే చూస్తే ఇలాంటి వారు 4,70,000 మంది ఉంటారని, అలాగే యువత కూడా ఓటు హక్కు నమోదు చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ అయితే రన్ చేస్తున్నారు. ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మైనా నిర్ణయం తీసుకున్నారు. వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 80 ఏళ్లు దాటిన వృద్ధులు అంటే సూపర్ సీనియర్స్ ఉంటారు కదా, అటువంటి వారందరూ కూడా ఇంటి నుండి ఓటు వేసే విధానాన్ని అంటే వాళ్ళు పోలింగ్ బూత్ కొచ్చి ఓటు వేయడం మళ్లీ చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటి నుంచే ఓటు వేసే విధానాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మైనా తెలిపారు. ఎలాంటి వారు 4,70,000 మంది ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయాల్లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సిబ్బందితో పాటు రాజకీయ పార్టీల ఏజెంట్లను అనుమతిస్తాం. దివ్యాంగులు ఎవరైనా పోలింగ్ కేంద్రాలకు రాలేమని ముందుగా కనుక తెలియజేస్తే వారికి కూడా అవకాశం కల్పిస్తాం. యువత ఓటు హక్కు నమోదు చేసుకునేలాగా మంగళవారం నుంచి విశ్వవిద్యాలయాలు, కళాశాలలో ప్రత్యేక డ్రైవ్ అయితే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 80 దాటిన వృద్ధులు, భక్తులకు వెళ్లలేని వారు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఎవరైనా ఉంటే కొంచెం ముందుగా వారికి తెలియజేసినట్లయితే మీ ఇంటి వద్దకు వచ్చి మీ దగ్గర నుంచి ఓటు అయితే తీసుకుంటారు. వారితో పాటు రాజకీయ పార్టీలు ప్రతినిధులు కూడా మీ ఇంటికి అయితే వచ్చి ఓటు వేయించుకుని వెళ్తారు.